నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా మనుబోలులో ఎస్ఐ అజయ్ కుమార్ అగ్గిపెట్టె క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సూక్ష్మ కళాకారుడు రాము తయారు చేసిన అగ్గిపెట్టె క్యాలెండర్ ను ఆదివారం మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి గ్రాఫిక్స్ ప్రపంచంలో చిన్నపాటి అగ్గిపెట్టెలో క్యాలెండర్ ను రాము ఆచారి తయారు చేయడం అభినందనీయమని అన్నారు. సందర్భాన్ని బట్టి అనేక రకాల ప్రతిమలు తయారు చేస్తున్న తాము ఆచారికి మండల ప్రజల తరపున అభినందనలు తెలిపారు. ఇలాంటి మరెన్నో సూక్ష్మ కళలను తయారు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా మనుబోలు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు రాము ఆచార్య గారు ఈ సూక్ష్మ కళాకారులైనటువంటి మంచి చిన్న అగ్గిపెట్టంత క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం చేత్తో మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి కళలు చాలా తక్కువ మందికి ఉంటాయి. సో నిజంగా అగ్గిపెట్టెలో ఇంత క్యాలెండర్ తయారు చేయడం ఈ రోజుల్లో, ఇంకా గ్రాఫిక్స్ ఇన్ని రోజుల్లో ఉండటం కూడా దట్టు చేత్తో తయారు చేసేసి ఇంత మంచి క్యాలెండర్ తయారు చేసినందుకు నిజంగా రామాచార్య గారిని మన మనుబోలు మండల ప్రజల తరపున అందరి తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా ఇదే కాకుండా బియ్యం గింజ పైన, పెన్సిల్ పైన చాలా దేవుడు బొమ్మలు కానీ చాలా తయారు చేసినట్టు నాకు తెలిసింది. నిజంగా మనం మనుబోలు మండల ప్రజలందరి తరపున ప్రత్యేకంగా రామాచార్య గారిని అభినందిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఆలు రామాచారి, మనుబోలు మండలం నేసవరం గ్రామం, నెల్లూరు జిల్లా. 2024 సంవత్సరం నూతన సంవత్సరం పురస్కరించుకొని అగ్గిపెట్టెలో పడి అంత క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. దీనిలో పెద్ద క్యాలెండర్లో ఉన్నట్టు జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల పేజీలు ఉంటాయి. ఇందులో పండుగలు, రావుకాలాలు, యమగణాలు, తిథులు, నక్షత్రాలు ప్రతి ఒక్కటి అధికారాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు ఈ క్యాలెండరు మనుబోలులో ఎస్ఐ దగ్గర, మన మనుబోలు గ్రామ ఎస్ఐ దగ్గర ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రకరకాల చిత్రాలు ఏమన్నా నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నవారు నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా అందరికీ నేర్పిస్తానని తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.